ప్రజానికానికి నా పరంగా టిఆర్ఎస్ పార్టీ పరంగా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను మరోసారి 4వసారి గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజానికానికి ఓటర్ మహాశయులకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి గెలుపు ద్వారా నా పైన ఇంకా మరింత బాధ్యతగా ఉన్నదని గుర్తించి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇది ముమ్మాటికి కేసీఆర్ గారు చేపట్టినటువంటి పాలనను మెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి క్రమంలో నన్ను కూడా ఈ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. 2009లో 2010లో 2014లో 2018లో 4 సార్లు గెలిపించినటువంటి ప్రజానికానికి మరింత మెరుగైనటువంటి సేవలు ఒక సేవకునికి లాగా ప్రజల అజెండే నా అజెండాగా మరింత సమయాన్ని వెచ్చించి అంకిత భావంతోని శ్రద్ధతోని పట్టుదలతోని నీతి నిజాయితీ నిబద్ధతతోనే సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో వారి వారి పార్టీలు చేపట్టబోయే కార్యక్రమాలు కానీ ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలు కానీ వివరించవలసిన బాధ్యత అభ్యర్థులపై ఉంది. నేను మా పార్టీ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగింది. దాని ప్రతిఫలమే ఈరోజు నాకు 81,000 పైసలకు మరి ఓట్లు సాధించడం కాకుండా సుమారు 37,000తో మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. మా పార్టీ మా నాయకత్వం కేసీఆర్ గారు చేపట్టినటువంటి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ లేక గత 4 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు నియోజకవర్గంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే నా గెలుపు ఖాయమైందని చెప్పడం జరిగింది. నోట్లతోనే ఓట్లు కొనుగోలు చేద్దామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో విఫలమైనరు. అదే కాకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేశారు, దుష్ప్రచారం చేశారు, తప్పుడు ఆరోపణలు చేశారు. వారికి ప్రజలే సరైన రీతిలో గుణపాఠం చెప్పారు. వారు ఒక హనీమూన్ లాగా అమరావతి నుంచి తెచ్చుకున్నటువంటి సూట్ కేసులు ఇచ్చినటువంటి డబ్బులు కొంత వేదజల్లి కొంత దాచుకొని కొంత తన తాబేదారులకు ఇచ్చి మరోసారి అమరావతికి బయలుదేరినట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నేను గౌరవిస్తూ ఒకవైపు నా గెలుపు కోసం కృషి చేసినటువంటి మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బూత్ కమిటీ కన్వీనర్లను, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు డివిజన్ కమిటీ సభ్యులను, మా సమన్వయ కమిటీ సభ్యులను, ఎన్నికల్లో పనిచేసినటువంటి మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ నగరాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల అవసరాన్ని తీర్చే విధంగా ముందుకు పోతారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వారు ఎన్ని దుష్ప్రచారం చేసినా ఎన్ని విమర్శలు చేసినా కూడా నా 30 ఏళ్ల రాజకీయ జీవితం నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు మరోసారి నన్ను భారీ మెజార్టీతోనే గెలిపించడం జరిగింది. నొక్కి చెప్తున్నాను, కేవలం కేసీఆర్ గారు 4.5 ఏళ్ల పాలన ప్రజలు మెచ్చిండ్రు, నచ్చిండ్రు కాబట్టే
మాకు తీర్పు ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు చేపట్టినటువంటి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ పనులన్నిటిని కూడా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు గుర్తించకపోవడం చాలా బాధాకరం. అందుకే ప్రజలు వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి, ఇంకా ప్రజలకు దగ్గర అయ్యేదానికి గతంలో లాగా ప్రజలతో ముఖాముఖి ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం అడ్డ ములాఖతో పాటు ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శనంతో పాటు ఇంకా ప్రజలకు చేరువేయడానికి ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతాం. ఇదే సందర్భంలో కొందరు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఈ నగర అభివృద్ధికి అనేక సూచనలు ఇస్తా అనుకున్నటువంటి సంస్థలు, సంఘాలన్నీ కూడా కొందరు కుహానా మేధావులు కూడా ఆంధ్ర పాలకులకు తొత్తుల్లాగా మారి వారికి సపోర్ట్ చేసి ఈరోజు వ్యక్తిగతంగా నా పైన కానీ పార్టీ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. వారి ఇప్పటికైనా కూడా వారి పంతాను, వారి కార్యక్రమాలను మాని నగర అభివృద్ధి కోసం నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు నాకు ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ నగరాభివృద్ధి కోసం ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా వ్యక్తిగత విమర్శలు మాని ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం నేను కృషి చేస్తాను. మీరేమైనా మంచి సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటించి ముందుకు పోతామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నగర అభివృద్ధి కోసం ఇప్పటికే 100 కోట్లు వెచ్చించినటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎన్నికలు ముందు వచ్చినటువంటి సందర్భంలో కానీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అతి త్వరలో అధికారులతో సమీక్షించి ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా వేగవంతం చేసి నాణ్యతతోని పనులన్నీ కూడా చేసే విధంగా అధికారులతోనే అతి త్వరలో సమీక్షిస్తామని మరి ఈ సందర్భంగా మరోసారి ప్రజలకు నా తరఫున పార్టీ తరఫున నన్ను గెలిపించినటువంటి ప్రజలకందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎన్నికలు అయిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా సమానులు కాబట్టి ప్రజల అవసరం తీర్చేదానికి మరి నాకు ఏ రకంగా సమాచారం ఇచ్చినా కూడా దాన్ని తూచా తప్పకుండా చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరో ముఖ్యమైనటువంటి విషయం, మొన్న ఎన్నికల సందర్భంలో నోటాకు 3000 పైచలకు ఓట్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వేసినటువంటి ప్రజలకు విజ్ఞప్తి, నోటాకు వేసినటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకు నచ్చలేదు, ముఖ్యంగా నేను కూడా ఎందుకు నచ్చలేదో మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ ఇవ్వకుండా నాకేమైనా సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటి మీకు నచ్చే విధంగా మీకు మెచ్చే విధంగా మా కార్యక్రమాలు ఉండబోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి కేసీఆర్ గారికి మా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.